గత 20వ తారీఖు నుండి నీట్ ఎగ్జామ్ను లీక్ చేసి పేపర్లు కోట్ల రూపాయలకు అమ్ముకున్నటువంటి ద్రోహి, అంతర్జాతీయ హోదా దాంట్లో భాగమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే బర్తరఫ్ చేయాలి మంత్రి పదవి నుంచి అని చెప్పి కాక్రోచెస్ పార్టీ విద్యార్థి సంఘాల నుండి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలను ఏకమై ఈ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి 20 తారీఖు నుంచి ఇప్పటి వరకు మొత్తం ఈ భారతదేశంలో అనేక విధాలుగా నిరసనలు చెగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి పెట్టిన సిగ్గు శరం లేకుండా భారతీయ జనతా పార్టీ అక్కడెక్కడ అల్లరి ముక్కలు ఆ విద్యార్థులపై దమనకాండ కొనసాగిస్తూ, హరాస్మెంట్ కొనసాగిస్తూ, మహిళలనే చూడకుండా కూడా ఛాతీ మీద చేసి మూకినటువంటి బద్మాషులు ఈ భారత బిడ్డలను, ఈ భారతదేశ విద్యార్థులను కాపాడే దాంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ పరంగా ఈ కేంద్రంలో ఈ జంతర్ మంతర్లో జరిగినటువంటి బిడ్డలు, ఈ నీట్ ఎగ్జామ్లో చనిపోయినటువంటి బిడ్డలకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం కట్టించి అక్కడ ఎవరైతే దాన్ని లీక్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నాడో వారిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. లేకుంటే మోడీ నువ్వు దిగిపో, మోడీ నువ్వు దిగిపో, మోడీ 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 నువ్వు దిగిపోవాలంటూ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు మాదిగ ప్రజలు, మాదిగ విద్యార్థుల సమైక్య వారి యొక్క బతుకుల కోసం మా బిడ్డలు నాగం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలని చెప్పినటువంటి స్టాండ్ను ఈ అప్స్ కూడా తార్నాక పరిసర ప్రాంతాల్లో మరి వందలాది మంది బిడ్డలు, మా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పి అనేక రకాలుగా బెంగపెట్టుకున్నటువంటి మా మాదిగా ఉపకులాల ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్డుకి వచ్చారు. మరి మోడీ గారు ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ యొక్క కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయండి. ఇక్కడ నీట్ ఎగ్జామ్లో ఎవరైతే బాధ్యత వహించి లీక్ చేసిండో, కోట్ల రూపాయలకు అమ్ముకుండో వారిని తక్షణమే పరిష్కరించి శిక్ష పడతట్టుగా చేయాలని చెప్పి, ఎక్కడైతే లాఠీలు, మీ యొక్క లాఠీలు విద్యార్థులపై, అమాయక విద్యాలపై దాడి చేసిరో, ఎక్కడైతే ఇబ్బందులు పెట్టి వారిని కొట్టిరో ఇంతకుముందుగా చూసా. ఇంతకుముందుకు ఒక మహిళ విద్యార్థి పాపం కనుమరుగైంది, చచ్చిపోయింది. అట్లాంటి బిడ్డలను కాపాడుకొని ఈ భారత మాతను ఏదైతే ప్రేమిస్తున్నావో ఆ భారత మాత లాంటి బిడ్డలు ఇక్కడ భారతదేశంలో నీ యొక్క రాజధాని జంతర్ మంతర్ ఢిల్లీలో చచ్చిపోతా ఉంటే నీ ఎవరి సంకనాకానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామో తక్షణమే ఈ ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పి, లేని పక్షంలో ఇక్కడ ఎన్ని పార్టీల వాళ్ళు, ఎవరైతే విద్యార్థి సంఘాల వాళ్ళు కలిసి మమేకమై ఈ మోడీ ప్రభుత్వాన్ని దిగిపోవడానికి మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేంద్ర విద్యాశాఖ మంత్రిని ఓరోరి మతన్వాది ఖండించండి. జంతర్ మంతర్లో విద్యార్థులపై దాడిని ఖండించండి. జంతర్ మంతర్లో విద్యార్థులపైన దాడిని ఖండించండి. జంతర్ మంతర్లో విద్యార్థులపైన దాడిని నీట్ ఎగ్జామ్ అవకతవకలు చేసి 20 మంది బలిగొన్న విద్యార్థులకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి. నీట్ ఎగ్జామ్ అవకతవకలు చెప్పి పేపర్ లీక్ చేసినటువంటి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారు తక్షణమే వర్ధిల్లాలి మాదిగ ఐక్యత.